పార్టీలో కూడా ఉన్నా ఉపేక్షించను అని అన్నారు. కొన్ని దృష్టాంతాలు కూడా ఉన్నాయి. పేర్లు ఎందుకని ఇద్దరు ముగ్గురు పక్కన పెట్టారు కూడా. మీ పార్టీలో ఇట్లా కొంచెం దూకుడుగా మాట్లాడారని, అవతల వాళ్ళ విషయంలో కొంత నోరు బారేసుకోవడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న ఇద్దరు ముగ్గురిని పక్కన పెట్టారు కూడా. స్టిల్ ఇప్పటికీ వాళ్ళు పక్కనే ఉన్నట్టున్నారు. ఎనీవే అది కాదు, కానీ అంత ఖచ్చితంగా ఉన్నారు కదా. ఇక్కడే ఇంత ఇదిగా ఉన్నా కూడా అవతల వాడిలో పరివర్తన రావడం లేదు అని తెలిసి కూడా ఇంత స్ట్రిక్ట్గా ఉండడంలో ప్రయోజనం ఉంటుందా అనేదే నా ప్రశ్న. అంటే ఖచ్చితంగా ఉంటుంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే అవతల వాడిని మార్చాలని కాదు, ఆయనకి ఒక సంకేతం ఇస్తున్నాం. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్తో ఉంటే కుదరదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఇస్తున్న మెసేజ్ అది. మీరు అన్నారు కాబట్టి ఒక చిన్న ఇదండి, మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు, మీ కూటమిలో ఉన్న పార్టీల మహిళా నాయకులు చాలామంది బలిపశువులే. తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ ఉన్నారు, 5-6 ప్రధానంగా. జనసేన నుంచి ఒక 2-3, బీజేపీ నుంచి ఒక 2-3. ఇప్పుడు మన ప్యానల్లో ఉన్న యామిని గారు కూడా అప్పుడు వాళ్ళ దాడికి గురైన ఒక రకంగా బలిపశువే. ఎంత దారుణంగా తిట్టేవాళ్ళు, ఎంత దారుణంగా ట్రోల్ చేసేవాళ్ళు. కనీసం ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ ఆమె భారతీరెడ్డి గారు కానీ ఎవరు కనీసం కించిత్ మందలింపు, వాళ్ళని మందలించడం కానీ, లేకపోతే ఇలా జరిగి ఉండకూడదనే ఒక ఇది కానీ, పశ్చాత్తాపం కానీ ఏమీ ఇప్పుడు కనపడలా. వాళ్ళంతే, వాళ్ళు మారరు, కనపడదండి, మారరు. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా అదే కదా. మీరు ఏమాత్రం మార్పు లేదు, 29లో అధికారంలోకి వచ్చేస్తామని సేమ్ రిపీట్ చేస్తున్నారు. అది జరిగే పని కాదు కల్లా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారని మనం చేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం అండి, విలువలు, నైతికత ఇవన్నిటినీ కూడా మనం పెంపొందించుకోవాలి. అది లేకుండా అతనికి రాజ్యాంగం మీద అవగాహన లేదు, ఆ పార్టీ నాయకులకు కానీ, ఆ పార్టీ అధినేతకు కానీ. అలాగే పార్లమెంటరీ పార్టీ వ్యవస్థ అంటే ఏమిటో తెలియదు ఆయనకి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని అంటే హీఈజ్ మెంట్ ఫర్ వాయిస్ ఆఫ్ పీపుల్. ప్రజల వాణి వినిపించాలి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగ దినం కాబట్టి మనం మాట్లాడుకోవాలి. భారతదేశానికి పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు పెట్టాలి అనే డిబేట్లో ఆయన చెప్పింది ఏమిటి అని అంటే, ఏ ప్రభుత్వం అయినా సరే నియంతృత్వ ద్వారంలో వెళ్ళేటప్పుడు ప్రజలు మోగజీవులు అయిపోతారు, మ్యూటెడ్ అండ్ డంబ్డ్ పీపుల్ అయిపోతారు. వాళ్ళ తరపున ప్రతిపక్ష నాయకులు వాయిస్ రైజ్ చేయాలి, ప్రభుత్వం చేసిన తప్పుల్ని వేలెత్తి చూపించాలి, ప్రజలని ఎడ్యుకేట్ చేయాలి అన్నటువంటి భావనతో పార్లమెంటరీ వ్యవస్థను పెడితే అది ఆయనకి ఏమాత్రం అవగాహన లేని పరిస్థితి. ఏం చేస్తాం? ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రజల దౌర్భాగ్యం గత 5 సంవత్సరాలు ఆయన చేత పాలింపబడ్డాం. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు పదే ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఇంకా ఆ పార్టీ అధికారంలోకి రావడం కుదరదు, కూటమి 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రం ఇంకా నష్టపోవడానికి సిద్ధంగా లేదు, ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా ఆ బాధలు భరించే స్థితిలో ఉండడానికి సిద్ధంగా లేరు అని దాని తాలూకా అర్థం వెంకటకృష్ణ గారు. కాదు, 2029లో అధికారంలోకి వస్తామని వైసీపీ కలలు కంటోంది. ఆ కళలు తీరేవి కావు, అవి కళలు అవుతాయని చెప్పేసి అన్నారు కదా. పైగా దానికి తోడు ఇంకా 15 ఏళ్ళ వరకు మేమే ఉంటాం, మేమే ఉండాలి కూడా, కూటమే ఉండాలి అని ప్రజలకి చెప్పడము, ఉంటాము, ఆ భయం కూడా అవసరం లేదని భరోసా ఇచ్చే ప్రయత్నం. ఏంటి అంత ధీమా ఏంటి మీకు, మీ 3 పార్టీలకి ఇంకా 15 ఏళ్ళు ఉంటామని? ఖచ్చితంగా ప్రజారాజ్యంగా పరిపాలించే ఒక మేనిఫెస్టో కూటమిలో ఉంది. రెండవది, మన పక్క రాష్ట్రాలను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఈరోజు గుజరాత్ అంతలాగా అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించింది ఏంటంటే అక్కడ కంటిన్యూటీ పవర్ గవర్నెన్స్ ఉండడం వలన. అలాగే మీకు ఒరిస్సా కూడా
అలాగే 24 సంవత్సరాలు ఒకే ముఖ్యమంత్రి పాలించడం వల్ల ఒరిస్సా విపరీతమైన డెవలప్మెంట్ సాగింది. కాబట్టి అధికారం 5 సంవత్సరాలకే పరిమితం అయితే కాదు, 10 ఇంకా అది కంటిన్యూటీ ఆఫ్ ది గవర్నెన్స్. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. 2019లో కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి ఉండేటట్టయితే ఈ రాష్ట్ర పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. ఆ రోజు ప్రజా తీర్పు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదు. వస్తే నష్టపోయేది ఎవరు అంటే ఆంధ్ర రాష్ట్ర భవిత, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అని ఎడ్యుకేట్ చేయడంలో భాగమే అది. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, కూటమి బలంగా ఉన్నన్నాళ్ళు, ఈ కూటమి పరిపాలన ప్రజారంజంగా ఉన్నన్నాళ్ళు వీళ్ళు మళ్ళీ అధికారంలో రావడం అన్నది పూర్తి కళ్ళ. వాళ్ళు ఇంకా అది మర్చిపోవచ్చు. కాకపోతే వాళ్ళ కేడర్ని, వాళ్ళ తాలూకు నాయకులు జారిపోకుండా ఉండడానికి వాళ్ళు ఏదో బైండింగ్ ఫ్యాక్టర్ కింద ఈ డైలాగులు వాడుతున్నారు. కానీ వాళ్ళ అంతర్గతంలో కూడా వాళ్ళకి నమ్మకం లేదు. నాకు చాలామంది వాళ్ళ అంతర్గత నాయకులు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మా వాడేదో అంటున్నాడు కానీ మాకైతే నమ్మకం లేదని చెప్తున్నారు. మన ఇప్పుడు బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది వైసీపీ తప్ప అందులో వాస్తవం లేదు, నిజం లేదు. వెంకటకృష్ణ గారు మీరు అలా అంటున్నారు కానీ అఫ్కోర్స్ వైసీపీ మేకపోతు గాంభీర్యమా, లేకపోతే కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ వస్తాం అని చెప్తున్నారా, అది ఎంతవరకు కరెక్టో. ఒక సెక్షన్ ఇంకా వైసీపీ ఎలాంటి భ్రమంలో ఉందో ఆ సెక్షన్ కూడా అలాంటి భ్రమంలో ఉందనేది కూడా అంతే వాస్తవం గ్రౌండ్ లెవెల్లో. సరే, దాని గురించి ఇంకొంచెం మాట్లాడేటప్పుడు